నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలి అంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్న వ్యవస్థ ఇది. చెరువులు, కుంటలను, సరస్సులను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది హైడ్రా. హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అదనంగా 3,000 మంది సిబ్బందిని దీనికి కేటాయించింది. మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి FTL పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికే అధికారులు కూల్చివేశారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ తమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైనట్లు తెలుస్తోంది. తనను లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమకు చెందిన నిర్మాణాల జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. వీరును బట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు కొట్టి మరీ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం అంటూ విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకు అంటే మల్లారెడ్డి నిర్మాణాలన్నీ ఆక్రమణలే అంటూ ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులందే. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీట్ చేశారని మరికొందరు, ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా చెరువులు, నాలాలను ఆక్రమించి ఆసుపత్రితో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను మల్లారెడ్డి నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలలు నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలున్నాయి. అయితే ఇన్నాళ్లు BRS అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరిగే లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. BRS ఓటమి పాలైనా ఆయన అదే పార్టీలో ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. బుల్డోజర్ బయలుదేరటానికి ఈ ఒక్క కారణం చాలదా అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యా సంస్థలు, ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మల్లారెడ్డి కళాశాలలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన వాటిని కూల్చివేస్తుండటంతో తమ వంతు రాక తప్పదని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.